విశాఖ బోటు ప్రమాదం ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 3 రోజులు గడుస్తున్నా 6 మత్స్యకారులకు సంబంధించి ఎలాంటి ఆచూకీ లభించలేదు. ప్రభుత్వం బోట్లు, చాపర్లతో సెర్చ్ ఆపరేషన్ చేస్తోంది. అయితే ఈ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డ బోటు డ్రైవర్ కారె చిన్న ఎట్టకేలకు 2 రోజుల తర్వాత విశాఖకు చేరుకున్నారు. ఐఎన్ఎస్ డేగా నుంచి చిన్నను హెలికాప్టర్లో కార్గో షిప్ లోకి సురక్షితంగా తరలించారు నేవీ సిబ్బంది. కార్గో షిప్ నుంచి చిన్నను విశాఖకు తీసుకొచ్చారు. విశాఖలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. చిన్నను ఆయన భార్య, కుటుంబ సభ్యులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా నడి సముద్రంలో ప్రాణాల కోసం సాగిన భీకర పోరాటాన్ని కారె చిన్న కళ్లకు కట్టినట్లు చెప్పాడు. కళ్ల ముందే తన వాళ్లందరినీ కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశాడు. లక్ష్మీవారం తెల్లవారి మార్నింగ్ 4 గంటలకు బోట్ వెళ్ళింది. ఏటకి మార్నింగ్ 4 గంటలకు బోట్ వెళ్తే శనివారం వచ్చేస్తుందని 2:30కి ఫోన్ చేశారు. బోట్ వచ్చేస్తుందని ఫోన్ చేశారు. ఫోన్ చేసేస్తే సరే గంటలో వచ్చేస్తామని ఫోన్ చేశారు. అంతే గంటలో వచ్చేస్తామని ఫోన్ చేస్తే మళ్ళీ ఎక్స్ట్రా మళ్ళీ 3:20కి ఇలాగ ఫోన్ చేస్తే మరి ఫోన్లు అవ్వట్లేదు. ఫోన్ లేకపోతే అక్కడ నుంచి ఏడు కావట్లేదు. అప్పుడు గంటలో వచ్చేసిన బోట్ ఇంకా రాలేదు. ఏంటంటే మేము గొజ్జాలు పడిపోతాం ఇంటికాడ. ఎవరికి ఫోన్ చేసినా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. బోట్లోకి చేసిన 5 ఫోన్లు ఉన్నాయి కానీ 5 ఫోన్లు చేసినా సరే ఫోన్లు అవ్వట్లేదు. ఫోన్ లేకపోతే అలా చూసాం. సాయంత్రం వరకు అలా చూసాం. 9 గంటల వరకు చూస్తే అప్పుడు ఏంచో జానకిరాముడు మాకు వాళ్ళకి తెలియదు కదా, అతను ఇంకో దగ్గర ఉంటే అక్కడ అతను పిలిపించారు. అక్కడికి మా ఈదికేసి పిలిపిస్తే అతనికి చెప్తే మరి అతను ఎవరికి ఫోన్ చేశారు, ఏడు చేశారు మాకు తెలియదు. తెల్లవారిన దాకా ఎవరింటికి మళ్ళీ 12 గంటల దాకా అక్కడ ఉన్నాం. జవరి తోట 12 గంటల దాకా అక్కడ ఉన్నాం. అలా తెల్లారితో అందరం అక్కడే ఉన్నాం వర్షంలోను. నైట్ ఆ వర్షం నుంచి తెల్లవారి ఇక్కడికి వచ్చాము. జట్టుకి వచ్చేసి మరి కంప్లైంట్ ఎలా ఇచ్చారు మరి నాకు తెలియదు. అప్పుడు ఏంచి అక్కడ కూర్చుంది. ఏడీ ఆఫీస్ దగ్గర కూర్చుంది. అక్కడ కూర్చుంటే లాయన్ జరగదని మళ్ళీ ఊని ఆఫీస్కి వచ్చాం. ఊని ఆఫీస్కి వచ్చేసి అప్పుడు ఏంచి ఊని ఆఫీస్ పెద్దలు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కలిసాం సార్. కొంచెం మాకు మామూలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అంత మా ఫ్యామిలీ కాబట్టి కొంచెం షాక్ గురయ్యాడు. అంతే ఏదో షాక్లో అలా ఉన్నట్టున్నారు. అలా మెల్లి మాట్లాడుతున్నారు. అతను ఏం జరిగిందంటే బోర్డు ఒత్తుండగా 3:30 లోపు బోర్డు తెరబడిపోయింది అంట. మాకు ఫోన్ చేసిన వెంటనే బోర్డు తెరబడిపోయింది అంట. ఫోన్ చేసిన వెంటనే బోర్డు తెరబడిపోయి అలాగా బోర్డు కొంత అతను ఇంకో అబ్బాయి ఉండిపోయాడు అంట, మా బాగారు అబ్బాయి. ఆ ఉండిపోయిన తర్వాత ఈ 6 పైకి ఎక్కారంట. పైకి ఎక్కిన తర్వాత ఇంకోళ్ళు అతనని చెప్తే అతను ఉండిపోయారంట. అతను ఉండిపోతే ఇంకా తగ్గిమాల ఉంటారు. ఇంకా మా పెద్దబాగారే ఇంకా నేను రానని అతను అనేస్తాడంట. అతను ఉండిపోయిన తర్వాత మిగతా 4 మా ఆయన గారు ఇంకా మిగతా 4 వస్తుంటే వాళ్ళు కూడా మా ఆయన గారు వెనకాతలు వస్తున్నారేమో అనుకున్నాను. వాళ్ళు చెప్తే ఫేవర్ చేసి వాళ్ళు కూడా రాలేదంట వెనకాతలు. ఇతను కూడా ఉండిపోయాడంట. ఉండిపోతే అప్పుడు ఏం చేసి షిప్ యాంకర్ కింద వెళ్ళిపోయాడంట. ఆ షిప్పే తోడు పట్టుకుని అయితే అయినా సరే పట్టించేసుకోవట్లేదంట. చూడట్లేదు. వాళ్ళు ఒడిశా దిక్కుపోవడం వల్ల చూడకపోతే వెనక ఒంటి మీద బని వెళ్ళిప్పేసి పైకి ఇలా తిప్పాడంట. తిప్పితే అప్పుడు వాళ్ళు చూసారంట. చూసాలో ఇయ్యాలు వేసేసి నాగారంట అతను షిప్లో. ఇది జరగడం అంటే శనివారం 3:30 జరిగింది. బుధవారం వెళ్ళేట్టున్నాము. గురువారం 3 గంటలు జరిగింది. ప్రమాదం అంటే ఒత్తుండిగా సరే జట్టి పొజిషన్ 10 మైళ్ళు ఉంది. మొత్తం చేపలు ఉన్నాయి, బోట్లో చేపలు తీసుకోవాలనేసి దానికి కూడా ఫోన్ చేశాను నేను. ఆ మిసేజ్ గారికి అమ్మ 8 గంటలకు వచ్చేస్తుంది, 1 గంట అరగంట పడుతుంది, వచ్చేస్తామని చెప్పేసి 10 మైళ్ళు కదా ఆ మైలేజ్ పక్కన చెప్తుందండి. ఆ చెప్పేటప్పుడు ఈ బోల్తా కొట్టేసి దగ్గరలో కూర్చొని కెట్ట అంతే కొద్దిగా గాలి ఉంది. ఇంక రేజ్ అవ్వలేదు. ఎదరు రిపోర్ట్ వచ్చేస్తాను. అయినా సరే ఆట అయిపోయింది. ఎదరు రిపోర్ట్ ఇంక రేజ్ అవ్వలేదు, వచ్చేస్తున్నాం. ఆ కెట్ట అనుకూలంగా రేజ్ అయిపోయి తిరగేసి మీ కళ్ళ ముందే మిగతా మా కళ్ళ ముందే అంతే మిగతా అంతే ఎవరి జాలు ఆడ తుల్లిపోయాడు. తెలియదు సార్. ఆ కిందనే మా బాబు కనిపించట్లేదు. మా బాబు లేడు. మేము ఏడుతుండగా 9 గంటల వరకు అలా ఉంటుండగా ఈ బోటు శనివారం మధ్యాహ్నం 12:30కు వేట ముగించుకొని వెనుతిరుగుతుండగా
3:30 గంటల సమయంలో భారీ అల రూపంలో పెను ప్రమాదం వచ్చి పడిందని కారెచిన్న వివరించాడు. తీరానికి కేవలం 10 మైళ్ల దూరంలో వచ్చిన భారీ అల జీవితాలను తలకిందులు చేసిందన్నాడు. బోటు బోల్తా పడిన క్షణంలోనే ఒకరు గల్లంతవగా మిగిలిన 6 బ్రతకాలనే ఆశతో రాత్రి 9 గంటల వరకు మునిగిపోతున్న బోటును పట్టుకుని ఈదామని చెప్పాడు. కానీ బోటు పూర్తిగా మునిగిపోవడంతో రెండో వ్యక్తి కూడా సముద్ర గర్భంలో కలిసిపోయాడన్నాడు. ఆ తర్వాత 5 ప్రాణాలు కాపాడుకోవడానికి బోటు లోపలి నుంచి నీటిపై తేలియాడే వల ఫోర్సులను తెచ్చుకొని నడుముకు కట్టుకొని రాత్రంతా దిక్కుతోచని స్థితిలో ఈదుతూనే ఉన్నామని చెప్పాడు. ఇలా గంటల పాటు ఈదిన తర్వాత తెల్లవారుజామున ఒక పెద్ద షిప్ కనిపించడంతో ఆశలు చిగురించాయన్నారు. కానీ అప్పటికే అలసట చెందడంతో ఇక తాను ఈదలేను అంటూ ఒకరు వెనకబడిపోగా నౌక వైపు వెళ్లే క్రమంలో శక్తి నశించి మరో 3 కూడా సముద్రపు అలల్లో కలిసిపోయారని కారెచిన్న అన్నారు. ముప్పై మైళ్ళ నుంచి 37 మైళ్ళకి ఇలా దగ్గర లాగాడు. 2 రోజుల నుంచి ఏట అయిపోయింది. ఏట కొనసాగి చేస్తుండగా 10 మైళ్ళు చెట్టు తిన 10 మైళ్ళు ఉంటుండగా బాల్తో కొట్టేసింది బోటు. బాల్తో కొట్టేసిందంటే ఒక మనిషి కింద ఉండిపోయాడు. మా అన్నయ్య కొడుకు ఆరి చిన్నయ్య వేరే అయితే చంటి అంటారు. అయితే ఆ పడిపోయిన వెంటనే మా అన్నయ్యని గుండెలు బాదుకుని ఏడుస్తాను, బాబు నా కొడుకు కనిపించట్లేదు కనిపించడం ఏడుతుంటే ఈలోపు బోటు మీద మేము ఉన్నాం. బొడికి మీద 2 గంటలకు 4 అయిపోయింది. 4 అయిపోయిన వెంటనే అలా ఉందాము ఉన్నంచేపు ఉందాం 6 ఉండి 9 అయిపోయింది. 9 అయిపోయిన బోటు కిందకి వెళ్ళిపోతుంది. బోటు కిందకి వెళ్ళిపోయిన బోటు ఎప్పుడైతే కిందకి వెళ్ళిపోతుందో అయితే 6 కలిసే ఉందాంరా నైట్ వరకే, మన చూస్తే ఇటు లేదు ఇంకా మరి ఇటుకేసి ఇడిపోయామంటే ఎక్కడొక్కడ చనిపోతారా అని చెప్పి 6 కలిసే ఉన్నాం. చూస్తుండగా నైట్ 6లోపు 5 ఉన్నాం. ఒక మనిషి కనిపించట్లేదు. కనిపించకపోతే ఎటులో మనిషి కనిపించట్లేదు అనేసరికి సరేలే 5 ఉన్నాం కదా 5 ఉన్నాం అనేసరికి 5 తెల్లారిన దాకా ఉన్నాం. ఉండి మా అన్నయ్య గారు అన్నాడు చిప్పు కనిపిస్తుంది అన్నయ్య చిప్పు కాడికి వెళ్దాము అనేసి అంటే నా ప్యానం అయితే అక్కడికి అయిపోయిన తమ్ముడు నేను రాను, ఎందుకంటే ఇదంతా తెప్ప ఉంటే తెప్ప దొరుకుతాను, మీరు వెళ్ళంటే చిప్పు కాడికి అని చెప్పి అన్నాడు. అయితే సరే ఏమని అలాగే అంటున్నావు, నువ్వు 4 కాలాలు చెప్పినాడు నన్ను ధైర్యం కూలిపోతున్నానయ్యా, నా మాట ఏనని అంతే రాను అని చిన్న నువ్వు బతుకు అనేసి అన్నాడు. ఆ మాట అనగలి ఆ చిప్పు కాడికి 4 ఈదికి వెళ్తాను. ఈదికి వెళ్తుండగా నాతో పాటు 4 వెళ్తున్నాము. వెళ్తుండగా నన్ను ఏడు చేశానంటే నువ్వు వచ్చేస్తాం రా నువ్వు పద అనేసి నాకు జాగా అవ్వట్లేదు. మన పోర్సులు పెట్టుకున్నాం 4 2 పోర్సులు పట్టుకున్నాం. అయిపోతే సరేలే మీ 3 రండి, నేను ఎలాగ వెళ్తుంటాను చిప్పుని పట్టుకుంటాను తాడు అది యాంకర్ పట్టుకుంటాను నేను చెప్పి యాంకర్ పట్టుకున్నాను. వాళ్ళకి నాకు 15 కిలోమీటర్లు అంత ఉంటుంది. ఆ 15 కిలోమీటర్ల చిప్పి యాంకర్ పట్టుకున్నాను. యాంకర్ పట్టుకెళ్ళి ఇలా దులపొచ్చేసింది, కిందన పడిపోయాను. బాబు చచ్చిపోని చెప్పేసి కింద పడుకుని పక్కట్టుకుని వెళ్ళిపోతున్నాను. వాడు పక్కట్టుకుని వెళ్ళిపోతుంటుండగా బాబు నేను కాపాడండి బాయ్ కాపాడండి అంటే చూసి నైఫ్ జాకెట్ ఇసిరాలి. వాడు చిప్పాలి నైఫ్ జాకెట్ ఇసిరి నన్ను నాకున్న కింద జాలి దించేసి నాకున్న వెంటనే చిప్పులో ఏడు జరిగిందో నాకు తెలియదు. వాళ్ళు 7 గింజలు అనేది పెట్టాలంట. నాకు చిన్న క్యాల ఉంది, క్యాలలోకి రాగాలి. వాటర్ బాటిల్ తాగాను 2. అప్పుడు నాన్నకు తీసుకెళ్ళిపోయి శుభ్రంగా అన్ని చూసాలి. అన్ని చేసి ఈరోజు వచ్చింది మనం వచ్చి అది తీసుకుని వచ్చింది. చివరకు ప్రాణాల మీద ఆశతో చిన్న ఒక్కడే ముందుకు సాగి ఒక మర్చెంట్ నౌక యాంకర్ గొలుసును పట్టుకొని అది పైకి లాగుతున్నప్పుడు భయంతో వదిలేసి కాపాడాలంటూ కేకలు వేయడంతో నౌక సిబ్బంది లైఫ్ జాకెట్ విసిరి పైకి లాగారని చెప్పాడు. అలా కారెచిన్న ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత నౌక కెప్టెన్ సమాచారంతో అధికారులు అలర్ట్ అయ్యి ప్రమాదం విషయం తెలుసుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. సాధారణంగా సముద్ర ప్రమాదాల్లో 72 గంటల సమయం అత్యంత కీలకం. 72 గంటల పాటు గాలింపు చర్యలు జరిపి ఆ తర్వాత ఆపరేషన్ను నిలిపివేస్తారు. రెస్క్యూ టీం ఇచ్చే ఫైనల్ రిపోర్టు ఆధారంగా మత్స్యకారుల గల్లంతుపై అధికారులు ప్రకటన చేయనున్నారు. నడి సముద్రంలో సాగిన పోరాటం వింటుంటేనే ఒళ్ళు గగురు పుడుస్తోంది. 9 గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సముద్రపు అలలపై ఈదడం,
ఆ సమయంలో ఆ 7 గుండెల్లో ఎంతటి భయం, బతకాలనే ఎంతటి ఆరాటం ఉండి ఉంటుందో ఊహించడమే కష్టం. ఏదేమైనా ప్రకృతి ప్రకోపానికి, బతకాలనే మనిషి సంకల్పానికి మధ్య జరిగిన దారుణ ఘటనకు ఇదో నిదర్శనంగా నిలుస్తోంది.